తీర్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పార్టీ కాంగ్రెస్ లో ఎప్పుడు సస్పెండ్ అయింది కదా. ఎమ్మెల్సీకి రాజీనామా చేయలేదనేసి కూడా అంటున్నారు. అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అది. ఓకే. మేము మద్దతు బలపరుచుండొచ్చు కానీ అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చాలా మంది దానికి గుర్తుతో ఉండదు కదా. ఓకే. ఇప్పుడు బీసీలకి న్యాయం జరగదంటారా ఈ ప్రభుత్వంలో? మరి వీళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుంది మరి? 42% చేసింది మేమైతే న్యాయం జరగదా అని వాళ్ళకు రాజకీయ అవకాశం కొరకు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఓకే. దానికి బీసీలని ఇద్దరు, ఇప్పుడు బీసీ అయిన మల్లన్న బీసీని వాడుకుంటున్నాడు, మీకు చాలా సన్నిహితంగా ఉంటారు కదా. ఉంటుంది. ఇప్పుడు మన కవిత గారు కూడా బీసీని వాడుకుంటున్నారు. అంటే ఓకే. బీసీలకు మంచి రోజులు వచ్చినాయని నాకు అనిపిస్తుంది. మేము బీసీల కొరకు మేము 42% ఇస్తాం, ఈడ కాదు ఓకే. దేశంలోనే. రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక అది. ప్రతిపక్ష నాయకుడిగా వారు దేశం మొత్తాన బీసీలకు ఈ స్థానిక సంస్థలు కాదు ఆయన లక్ష్యం, చట్టసభల్లో కూడా అవకాశం కల్పించాలనేది ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అన్ని రాజకీయ ఏమంటారు లక్ష్యాలు ఒక ఎత్తు అయితే ఆయనకు ఇది ఓబీసీలకు చరిత్రలో, అది కాకా కాలీల్కర్ కమిటీ కావచ్చు, లేదంటే మండల్ కమిషన్ కావచ్చు, తర్వాత వచ్చిన కమిషన్లు ఏవి కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వలేకపోయింది. సో దాన్ని లక్ష్యంగా తెలంగాణలో తన పార్టీ అధికారంలో ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి గారు లాంటి నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్న ఏమంటారు పాలనలో బీసీలకు ఎంపెరికల్ డేటాతో కూడిన రిజర్వేషన్లు మనం చేసినాం. మనం లీగల్గా ఎక్కడ కూడా మనం తప్పుగా లేవు. కేంద్రం తాత్సారం చేస్తున్నది, బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఓకే. బీసీ ప్రధానమంత్రి అంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు ఎవరు నమ్ముతారో చూద్దాం. కమిట్మెంట్ మేము బీసీని ఇలా పీసీసీ ప్రెసిడెంట్ చేసుకున్నాం, బీసీ మంత్రులు చేసుకోగలిగినాం, బీసీల అస్తిత్వంతో కూడిన రాజకీయ ఎత్తుగడలు కూడా మాకు ఉన్నాయి. ఎందుకంటే ఏ పద్ధతిలో బీసీలను మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగించగలమనే ఒక ఆలోచన కేంద్ర పార్టీ దగ్గర ఉంది, అది రాష్ట్రం కూడా అనుసరిస్తుంది. ఓకే. తీర్మార్ మల్లన్న పార్టీ పెట్టే ముందు మీతో ఏమైనా డిస్కషన్ చేశారా? మాకేం లేదు. ఆ బీసీ మూవ్మెంట్కి మాత్రం ఆ టైంలో మీరు సహకరించాలనే ఒక రిక్వెస్ట్ అయితే ఉండే. ఓకే. సో నేను ఇప్పుడు నాట్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, నేను మాలమానాడు అధ్యక్షునే ఉన్నప్పటి నుంచి కూడా ఓబీసీ మూవ్మెంట్ పట్ల నేను ఉండేవి. ఓబీసీ కాదు, ఈబీసీ మూవ్మెంట్కి కూడా. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అప్పుడు కూడా నేను కృష్ణమాది గారు ఆ మీటింగ్లకు పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఆ రోజుల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు మీరు ఎట్లా మద్దతు చెప్తారని చెప్పినప్పటికి కూడా అది ప్రత్యక్షంగా మేము చూసినాం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సందర్భంలో కూడా మద్దతు ఇచ్చినాం. అట్లాంటి అంత అగ్రవర్ణాల్లో పేదల కొరకే మేము సహకరించిన వాళ్ళం. ఈబీసీ మూవ్మెంట్, బీసీ మూవ్మెంట్, ఓబీసీ మూవ్మెంట్కి డెఫినెట్గా మా మద్దతు ఉంటుంది. అయితే పార్టీ విషయంలో వారి వ్యక్తిగత అంశం. సో అది పార్టీ విషయంలో నా అభిప్రాయం కూడా ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకునే హక్కు ఉంది. అది బీసీల కొరకు పెట్టుకుంటా అంటుంది కాబట్టి బీసీల చైతన్యం పెంచుకోవడానికి ఒక ప్రయత్నం అది. ఓకే. చూద్దాం ఎట్లా ఉంటుందని. ఓకే.